ఎన్జిఓ రాష్ట్ర ప్రెసిడెంట్ జగదీశ్వర్ గారు, వేదికను అలంకరించినటువంటి వేణుగోపాల్ గారు, వేదికను అలంకరించినటువంటి ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ గారు, వేదికను అలంకరించినటువంటి కరీంనగర్ డిసిబి సెక్రటరీ స్వదేశ్ కుమార్ గారు, వేదికను అలంకరించినటువంటి వెంకటేశ్వర్ గారు, రమణ గారు, కిషన్ రావు గారు, హరినాథ్ గారు మరియు టిపిటిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అశోక్ కుమార్ గారు, సిరిసిల్ల ఏపీటీఎఫ్ టిపిటిఎఫే కదా మళ్ళీ ఏపీటీఎఫ్ వస్తుంది సిరిసిల్ల అధ్యక్షులు భూపాల్ రెడ్డి గారు, ఇంకా టిఎన్జిఓ సిరిసిల్ల అధ్యక్షులు, ఇంకా వేదికను అలంకరించినటువంటి పెద్దలందరూ, కార్యక్రమానికి హాజరైనటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. 3 సంవత్సరాల తర్వాత ఈరోజే మొదటి పదవీ విరమణ సన్మాన కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. ఎందుకంటే 3 సంవత్సరాలు అందరూ కూడా అంటే ఒక నిస్తేజంగా, అంటే ఎవరు రిటైర్ కాకుండా ఎక్కడ వాళ్ళు అక్కడే ఎవరి ప్లేసుల్లో వాళ్ళు ఉండటం జరిగింది. ఈరోజు దాదాపుగా ఒక 40 ఇయర్స్ సర్వీస్ చేసి ఒక పవిత్రమైనటువంటి వృత్తిలో పదవీ విరమణ పొందడం అనేది చాలా సంతోషకరమైన అంశం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడే చెప్పారు, అదే స్కూల్లో చదివి అదే స్కూల్లో అపాయింట్ అయ్యి అదే స్కూల్ నుంచి కూడా రిటైర్ అవుతున్నారు. అంతేకాకుండా వారు ఎక్కడైతే పనిచేస్తున్నారో పాఠశాల యొక్క విద్యార్థుల సంఖ్య 240 పైన చెప్పడం జరిగింది. ఇది ప్రతి జిల్లాలో రాష్ట్రంలో 200 పైన ఎన్రోల్మెంట్ ఉన్న స్కూళ్ళని వీళ్ళ మీద లెక్క పెట్టవచ్చు. మొత్తం స్టేట్లోనే ప్రైమరీ కానీ హై స్కూల్స్ కానీ యూపీఎస్లో అయితే దాదాపుగా 200 అబోవ్ లేవు స్కూల్స్. ఒక 2000+ మాత్రమే ఉన్నాయి. ఉన్న 26,000 స్కూల్స్లో బిలో 50 13,000 స్కూల్స్ ఉన్నాయి, బిలో 100 18,000+ స్కూల్స్, అబోవ్ 100 అయితే ఓన్లీ 2,000+ స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. అంటే కారణాలు ఏమైనప్పటికీ కూడా ఈ సంవత్సరం ఉన్నటువంటి ఎన్రోల్మెంట్ ప్రకారం 26,000 స్కూల్స్లో 18 lakhs మాత్రమే జిల్లా పరిషత్ అండ్ గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ ఉంది. ఇది ఎవ్రీ ఇయర్ తగ్గుకుంటూ వస్తూనే ఉన్నది. కరోనా పీరియడ్లో 23 లక్షలు ఉన్నటువంటి విద్యార్థుల సంఖ్య ఇప్పుడు 18 లక్షలకు రావడం జరిగింది. అంటే ఈ మార్పు అనేది ఒక్క మన రాష్ట్రమే కాదు, త్రూఅవుట్ ఇండియా, దేశం మొత్తం అన్ని రాష్ట్రాల్లో కూడా అలానే ఉన్నది. ఏ విధంగా పెద్ద మార్పు అయితే ఎక్కడ కూడా కనిపించట్లేదు. అయితే కారణాలు మనం అంటే డిఫరెంట్ అయినప్పటికీ కూడా విద్యార్థుల సంఖ్య పెంచుకోవాల్సినటువంటి అవసరం అయితే చాలా అవసరం ఉన్నది. ఎందుకంటే ఒకప్పుడు టీచర్ ఎక్కడ పనిచేస్తున్నాడంటే పలానా హై స్కూల్లోనో ప్రైమరీ స్కూల్లోనో అడ్రస్ చెప్తే అక్కడ మంచి దగ్గర దూరం అనే పరిస్థితి నుంచి ఇప్పుడు ఎక్కడ పనిచేస్తున్నారంటే ఆ స్కూల్లో ఎన్రోల్మెంట్ ఎంత. సపోజ్ ఒక హై స్కూల్లో పనిచేసే టీచర్ ఎన్రోల్మెంట్ ఒక 10-20 చెప్తే డైరెక్ట్గా నీకేం పని ఉండదు కదా, అక్కడ పిల్లలు లేరు కదా అని ఎదురుగా అనేటువంటి స్థితిలోకి మనం రావటం జరిగింది. హై స్కూల్ సంఖ్య అయితే దాదాపు 5,000 స్కూల్స్లో అబోవ్ 100 ఓన్లీ 1,700 స్కూల్స్ మాత్రమే ఉన్నాయి. 200 అయితే జిల్లాకు 1-2 లెక్క పెట్టుకోవచ్చు. అంటే ఇక్కడ నా రిక్వెస్ట్ ఏంటి, అందరికీ మీడియం లేదని ఇంగ్లీష్ మీడియం పెట్టినా కూడా మార్పు రావటం లేదు. పేరెంట్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా అది ఏ విధంగానైనా కావచ్చు, టీచర్ పరంగా కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, ఎటువంటి నుంచి అయినా కూడా విద్యార్థుల సంఖ్య పెంచగలిగితేనే సమాజంలో అందరికీ అందుబాటులో స్కూల్ ఉండటమే కాకుండా ఒక ప్రతి పేరెంట్ యొక్క ఖర్చుని వచ్చేటువంటి ఆదాయంతో సంబంధం లేకుండా పేరెంట్ పిల్లవాడిపై ఖర్చు పెడుతున్నాడు విద్య కోసం. ఈ స్కూల్లోని మనం ఎగ్జిస్టెన్స్ ఒక మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్గా మనం మార్చగలిగినప్పుడు మాత్రమే ఇది ఒక్క రోజులోనో 2 రోజుల్లోనో ఒక నెలనో లేదా ఒక సంవత్సరంలో అయ్యేటువంటి పరిస్థితి కాదు. ఇది చాలా అంటే తక్కువలోకి అంటే ఒక చిన్న చూపు ఉంది కాబట్టి దీన్ని ముందుకు తీసుకురావాలంటే చాలా కష్టపడాల్సినటువంటి అవసరం ఉన్నది. అది ఇప్పటికైనా మనము ఆ విధంగా చేయగలిగితేనే సక్సెస్ అవుతాం. లేకపోతే ఈ సంవత్సరం 18 lakhs ఉన్న ఎన్రోల్మెంట్
నెక్స్ట్ ఇయర్ 17 అవుతుంది, అలా 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 తగ్గుకుంటూ వెళ్తూనే ఉంటుంది. 1,04,000 అంటే వర్కింగ్ టీచర్స్కి ఎన్రోల్మెంట్ ప్రకారం చూసినప్పుడు 1:17 ఉంది ప్రజెంట్. అంటే ఇక్కడ అందరం కూడా అంటే ఈ అంశంలో మనకి సింగిల్ ఎజెండాతోని మన స్కూల్కి పిల్లల్ని ఎలా తీసుకురావాలి, వచ్చినటువంటి పిల్లలకి మనం ఎటువంటి విద్యని అందిస్తున్నాము, ఇంకా క్వాలిటీ విద్యని ఎలా అందించాలి, ఒక 2-3 అంశాల ఫోకస్ మీదనే మనం వెళ్ళగలిగితే సక్సెస్ అవుతాం. తప్పనిసరిగా ఆ దిశగా అందరూ కూడా ఆలోచిస్తారని, ఆ విధంగా కృషి చేస్తారని ఆశిస్తున్నాను. దాదాపుగా అంటే ఒక ఉపాధ్యాయురాలు కాకుండా ఒక ఉపాధ్యాయ సంఘ నాయకురాలుగా కూడా రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందటం, ఇంతమంది ఈరోజు ఇక్కడ విద్యా సదస్సు ఏర్పాటు చేసుకోవటం చాలా సంతోషం. వారి పదవీ విరమణ అనంతరం వారు సుఖశాంతులతోని ఉండాలని కోరు అందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.